అంగద రాయబారము చందమామ రామాయణం యుద్ధకాండ నుండి. రావణుడు అశోక వనాన్ని చేరేసరికి సీత దుఃఖముతో రాముణ్ణి గురించి ఆలోచిస్తూ నేలపైన కూర్చొని తల వంచుకొని ఉన్నది. ఆమె చుట్టూరా భయంకర ఆకారాలు కలిగిన రాక్షస స్త్రీలు ఉన్నారు. రావణుడు సీతను సమీపించి, నీవు ఏ రాముణ్ణి చూసుకొని గర్విస్తున్నావో ఆ రాముడు యుద్ధరంగములో చచ్చాడు. ఇక నీవు నా భార్యవు కాక గత్యంతరము లేదు. పాపం ఆ రాముడు నన్ను చంపుదామని పెద్ద వానరసేనతో వచ్చి సముద్రపు ఉత్తర తీరాన విడిశాడు. అందరూ బడలి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న సమయంలో మా చారులు వెళ్ళి అన్ని సంగతులు చూసి వచ్చారు. అప్పుడు మా ప్రహస్తుడు గొప్ప రాక్షస సేనతో వెళ్ళి వానరసేనపై ఆయుధాల వర్షాన్ని కురిపించి నిద్రపోతున్న రాముడి తల నరికివేశాడు. లక్ష్మణుడు, కొందరు వానరులు తప్పించుకొని పారిపోయారు. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానర వీరులంతా చచ్చారు అన్నాడు. అతను ఒక రాక్షస స్త్రీతో, రాముడి శిరస్సును యుద్ధరంగం నుంచి తెచ్చిన విద్యుజ్జిఫ్ఫుణ్ణి రమ్మను అన్నాడు. విద్యుజ్జిఫ్ఫుడు రాముడి శిరస్సును, బాణాన్ని తెచ్చి రావణుడి ఆజ్ఞపై వాటిని సీత ముందు ఉంచి చప్పున వెనక్కి వచ్చేశాడు. తన ముందున్న తలలో కళ్ళు, జుట్టు చూడమని గుర్తించి సీత నిజంగా రాముడు చనిపోయాడు అనే అనుకుని దుఃఖ సముద్రంలో పడి కొట్టుకున్నది. ఆమె కైకేయిని తిట్టుకున్నది. తనను పెళ్లాడటం చేతనే రాముడికి ఈ దురవస్థ వచ్చిందని తనను తాను నిందించుకున్నది. తన తలను రాముడి తలతోనూ తన శరీరాన్ని రాముడి శరీరంతోనూ చేర్చమని రావణుణ్ణి వేడుకున్నది. అంతలోనే ద్వారపాలకుడు వచ్చి రావణుడితో, ప్రహస్తుడు మొదలైన మంత్రులు అందరూ రావణుడి దర్శనం కోసం వేచి ఉన్నట్టు చెప్పాడు. రావణుడు బయలుదేరి సభకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే రాముడి తల, ధనస్సు అంతర్ధానం అయిపోయాయి. విభీషణుడి భార్య అయిన సరమ సీత వద్దకు వచ్చి ఊరడిస్తూ, రాముడు వానరసేనతో సముద్రం దాటి దక్షిణ తీరానికి వచ్చాడు. ఆ సంగతి తెలిసే మంత్రులతో మాట్లాడటానికి రావణుడు పరిగెత్తి వెళ్ళాడు. రావణుడి మాయలు నమ్మకు అన్నది. రావణుడు అక్కడ కొలువులో సభ చేసి తన సైన్యాధ్యక్షులతో, బేరీ వేసి రాక్షస సైన్యాలను ఆయత్తపరచండి, కారణం చెప్పవద్దు అన్నాడు. ఆ బేరీ మ్రోత సీతకు, సరమకు వినిపించింది. చూశావా, రాక్షస సేనలు యుద్ధానికి ఇప్పుడే కదులుతున్నాయి అన్నది సరమ సీతతో. సీతకు ప్రాణం లేచి వచ్చింది. సరమ సీతతో, కావాలంటే నేను ఇప్పుడే రాముడి వద్దకు వెళ్ళి నీవు క్షేమంగా ఉన్నావని చెప్పి రాగలను, ఏమంటావు అని అడిగింది. నా కోరికను తీర్చాలని ఉన్నట్టయితే రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకొని రా అన్నది సీత. సరమ వెళ్ళి వచ్చి రావణుడికి అతని తల్లి, అనిరుద్ధుడనే ముసలిమంత్రి ఎంతగానో చెప్పారు, నిన్ను విడిచిపెట్టమని అన్నారు. కానీ రావణుడు వారి మాటలు వినకుండా తాను జీవించి ఉండగా నిన్ను విడవనని మంత్రులతో ఆలోచన చేస్తున్నాడు. ఇక అతనికి చావు తప్పదు అన్నది. ఈ సమయంలో వానర సేనలు చేసే సింహనాదాలు దగ్గరలో భయంకరంగా వినవచ్చాయి. ఆ ధ్వనులు విని రాక్షసులు తెల్లబోయారు. రావణుడి సభలోని వాళ్ళు కూడా వాటిని విన్నారు. రాముడు సముద్రం దాటి రావటము, అతని బల పరాక్రమాలు విని మీరంతా దిగాలు పడిపోవటము నేను గ్రహించాను అని రావణుడు సభికులతో అన్నాడు. అప్పుడు రావణుడి తల్లి తాలూకు బంధువైన మాల్యవంతుడనే వృద్ధ రాక్షసుడు, రాజా, మనకన్నా బలహీనుడితో యుద్ధము, బలవంతుడితో సంధి చేయాలన్నది రాజనీతి. మన పక్షాన అధర్మం ఉన్నందున మనం బలహీనులుగా ఉన్నాం. అందుచేత మనం రాముడితో సంధి చేసుకొని సీతను అతనికి ఇచ్చివేయటం యుక్తం. మన మధ్య కలహ కారణం సీతే కదా. యుద్ధం నీకు కూడా క్షేమం కాదు. అనేక మంది చేత చావు లేకుండా వరం పొందావు. కానీ ఇప్పుడు మన పైకి ఎత్తి వచ్చిన మనుష్యులు, వానరులు, కొండముచ్చులు, ఎలుగుగొడ్డులు మొదలైన వారి చేత చావు లేకుండా నీవు వరాన్ని పొంది ఉండలేదు కదా. శకునాలు ఏవి బాగాలేవు అన్నాడు. ఈ సలహా విని మండిపడిన రావణుడు మాల్యవంతుడితో, కోతులను వెంటబెట్టుకొని వచ్చిన రాముడు రాక్షస బలాలు కలిగిన నాకంటే ఎక్కువ బలం కలిగిన వాడని ఏ ఆధారంతో చెప్పావు? బెత్తడు సముద్రానికి వారధి కట్టగానే రాముడు మహాబలుడు అయిపోయాడా? పని పెట్టుకొని సీతను తెచ్చుకున్న నేను రాముడికి భయపడిపోయి ఆమెను తిరిగి ఇచ్చేయనా? ఒకవేళ రాముడు నాకన్నా బలవంతుడైతే నా తల నరకని, అంతేగాని నేను అతనికి లొంగిపోను. అది నా స్వభావానికి వ్యతిరేకం. తిరిగి ప్రాణాలతో వెనక్కి ఎలా పోతామా అని రాముణ్ణి భయపడని అన్నాడు. ఈ మాటలు విని మాల్యవంతుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు.
రావణుడు తన మంత్రులతో ఆలోచించి నగర రక్షణ ఏర్పాట్లు చేశాడు. దక్షిణ ద్వారాన మహోదర మహాపార్శ్వులు ఉంచబడ్డారు. పడమటి ద్వారానికి ఇంద్రజిత్తు నియోగించబడ్డాడు. ఉత్తర ద్వారానికి శుక సారణులతో సహా రావణుడే స్వయంగా వెళ్ళాడు. తూర్పున ప్రహస్తుడు ఉంచబడ్డాడు. విరూపాక్షుడు పట్టణ మధ్య ప్రాంతంలో అనేక మంది రాక్షస వీరులతో ఉండిపోయాడు. లంకా నగర రక్షణ గురించి రావణుడు చేసిన ఈ ఏర్పాట్లను విభీషణుడి నలుగురి మంత్రులు పక్షి రూపాలలో వచ్చి తెలుసుకొని తిరిగి వెళ్ళి విభీషణుడికి చెప్పారు. విభీషణుడు ఆ వివరాలను రాముడికి చెప్పాడు. రాముడు లక్ష్మణ సుగ్రీవులతోనూ హనుమంత జాంబవంతాది వీరులతోనూ సమాలోచన చేసి లంకా నగరంపైకి ఇలా దాడి చేయవలసినది నిర్ణయించాడు. నీలుడు కొంత వానరసేనతో తూర్పు ద్వారానికి వెళ్ళి ప్రహస్తుడితో యుద్ధం చేయాలి. అంగదుడు దక్షిణ ద్వారం వద్ద మహాపార్శ్వ మహోదరులతో యుద్ధం చేయాలి. హనుమంతుడు పడమటి ద్వారంపైకి పోతాడు. రావణుడు స్వయంగా రక్షించే ఉత్తర ద్వారం మీదికి రామలక్ష్మణులు వెళ్ళాలని నిశ్చయం అయింది. నగర మధ్యంలోని బలాలతో పోరాడవలసిన వారు సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడును. రాముడు పెట్టిన మరొక నియమం ఏమిటంటే, యుద్ధం చేసేటప్పుడు రామ లక్ష్మణ నీల అంగద హనుమంత సుగ్రీవులు విభీషణుడు తప్ప మరెవ్వరూ నర రూపాలు ధరించరాదు. గుర్తు తెలియగలందులకు వారు వానర రూపాలతోనే ఉండాలి. ఈ విధంగా నిర్ణయం జరగగానే రాముడు సువేల పర్వతంపైకి దారితీశాడు. అతని వెంట లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఇతర వానర ప్రముఖులు కొండ ఎక్కసాగారు. వారు సువేల పర్వతంపైకి చేరేసరికి లంకా నగరం ఎదురుగా అగుపించింది. ప్రాకారాల మీద, ద్వారాల వద్ద నల్లని రాక్షసులు సాయుధులై యుద్ధ సన్నద్ధులై నిలబడి ఉన్నారు. వారిని చూసి వానరులు సింహనాదాలు చేశారు. ఆ సమయంలో సూర్యుడు అస్తమించి పూర్ణ చంద్రుడు ఉదయించాడు. రాముడు మొదలైన వారంతా సువేల పర్వతం పైన ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు ఉదయం వానరులు సువేల పర్వతం పైన ఉండే వనాలలో విహరించబోయారు. రాముడు లక్ష్మణుడితోనూ వానర ప్రముఖులతోనూ సువేల పర్వతం మీద నుంచి త్రికూట పర్వతం మీద నిర్మించి ఉన్న లంకా నగరపు శోభను గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ నగరంలోని గొప్ప భవనాలు, ప్రాకారాలు, గోపురాలు, రక్షణలు అతనికి విస్మయం కలిగించాయి. అతనికి అప్పుడే రావణుడు కూడా కనిపించాడు. అతనికి వింజామరలు వీస్తున్నారు. శ్వేతచిత్రం పట్టారు. మనిషి నల్లగా ఉన్నాడు. రక్తచందనం శరీరానికి పూసుకొని వెళ్ళలేని రత్న ఆభరణాలు ధరించి ఉన్నాడు. చాలా బరువైన ఎర్ర జరీ బట్టలు కట్టుకున్నాడు. అందరితో పాటు రావణుణ్ణి చూస్తున్న సుగ్రీవునికి ఉన్నట్టుండి పట్టరాని కోపం కలిగింది. అతను ఒక్క ఊపున సువేల పర్వతం శిఖరం నుంచి రావణుడు ఉన్న గోపురం మీదికి దూకి రావణుడికేసి తీక్షణంగా చూసి గాలిలోకి ఎగిరి రావణుడి కిరీటాన్ని తన్ని మళ్ళీ నేలపై వాలాడు. రావణుడు కోపంతో లేచి సుగ్రీవుణ్ణి తన చేతులతో పడద్రోశాడు. సుగ్రీవుడు బంతిలాగా పైకి లేచి రావణుణ్ణి పడద్రోశాడు. ఇద్దరు కలియబడి చాలాసేపు భయంకరంగా కొట్టుకున్నారు. చివరకు రావణుడు అలసిపోయి మాయా యుద్ధానికి దిగుదాము అనుకుంటూ ఉండగా ఆ సంగతి గ్రహించిన సుగ్రీవుడు చప్పున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అతను మళ్ళీ వస్తాడని రావణుడు అనుకున్నాడు గాని సుగ్రీవుడు తిరిగి రాముడి పక్కన వాలాడు. రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని, సుగ్రీవా, నీవు రాజువై ఉండి ఇలాంటి అపాయకరమైన పని తొందరపాటున చేయకూడదు. మేమందరము చాలా కలతపడ్డాము. నీకు అపాయం జరిగి ఉంటే మా అందరి పని ఏమై ఉండేది అన్నాడు. నీ భార్యను ఎత్తుకుపోయిన ఆ దుర్మార్గుడు ఎదురుగా కనిపిస్తుంటే సహించలేకపోయాను అన్నాడు సుగ్రీవుడు. అప్పటికప్పుడే అందరూ సువేల పర్వతం దిగి వానర బలాలతో సహా త్రికూట పర్వతం పైకి ఎక్కారు. చూస్తుండగానే వానరులు లంకా నగరాన్ని ముట్టడించారు. రాముడు నిర్దేశించిన ప్రకారం ఏ ద్వారం వద్ద యుద్ధం చేయవలసిన వానర యోధులు ఆ ద్వారం వద్ద నిలబడ్డారు. అప్పుడు రాముడు అంగదుణ్ణి పిలిచి, అంగదా, నీవు నిర్భయంగా లంకా ప్రాకారం దాటి రావణుడు ఉండే చోటికి వెళ్ళి నా మాటలుగా ఇలా చెప్పు. రావణ, నా భార్యను అపహరించిన నిన్ను శిక్షించటానికి యముడిలాగా నేను వచ్చాను. నీ బలం చూసుకొని నన్ను మోసపుచ్చి సీతను ఎత్తుకుపోయావో ఆ బలాన్ని ఇప్పుడు చూపించు. నీవు సీతను తెచ్చి నాకు సమర్పించని, నాకు శరణు వేడని పక్షంలో నిన్ను, నీ రాక్షస కులాన్ని నాశనం చేసి లంకకు విభీషణుణ్ణి రాజుగా చేస్తాను. మూర్ఖులను ఆశ్రయించి ఉన్న నీకు రాజ్య అర్హత పోయింది. నన్ను శరణు వేడని పక్షంలో నాతో యుద్ధానికి దిగి నా చేత చచ్చి పవిత్రుడివికా అన్నాడు. అంగదుడు ఈ సందేశాన్ని పుచ్చుకొని ఆకాశంలోకి ఎగిరి లంకలో వాలి రావణుడు తన ఇంట మంత్రులతో కూర్చొని మాట్లాడుతున్న చోటికి వెళ్ళి రావణుడి ప్రక్కన నిలబడ్డాడు. అతను రావణుడికి తానెవరో చెప్పుకొని రాముడు చెప్పమన్న మాటలు ఒక్క ముక్క పొర్లుపోకుండా రావణుడికి వినిపించాడు.
ఆ మాటలు వినేసరికి రావణుడికి కోపం వచ్చింది. ఆ కోపం పట్టలేక ఈ అంగదుని చంపేయండి అని మళ్ళీ మళ్ళీ కేకలు పెట్టాడు. 4 రాక్షసులు అంగదుని పట్టుకుందామని వచ్చారు. అంగదుడు వారిని దగ్గర దాకా రానిచ్చి వారిని తన చంకల్లో ఇరికించుకొని ఒక్క ఎగురున రావణుడి ఇంటి ప్రాకారం మీదకి వెళ్ళి వాలాడు. కొండంత ఎత్తున్న ఆ ప్రాకారం మీద అతను వాలేటప్పుడు రాక్షసులు కిందికి పడిపోయారు. ఆ ప్రాకారం మీద ఉన్న గోపురం అంగదుడి కంటపడింది. అంగదుడు ఆ గోపురాన్ని కాలితో ఒక్క తన్ను తన్నేసరికి అది విరిగి పడిపోయింది. అంగదుడు తన పేరు అందరికీ వినబడేటట్టు గట్టిగా చెప్పుకొని ఎగిరి వెళ్ళి రాముడి చెంత వాలాడు. ఇంతలో కొందరు రాక్షసులు వచ్చి లంకను వానర సేనలు ముట్టడించిన సంగతి రావణుడికి చెప్పారు. రావణుడు ఆగ్రహావేశుడై తన నగరాన్ని ముట్టడించిన వానరులను చూడటానికై ప్రాసాదం మీదికి వచ్చాడు. వానరులు భూమినంతా ఆక్రమించి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు.